ప్రతి సూర్యోదయం నమ్మకానికి మేలుకొలుపు. ఆ నమ్మకంలో నుంచి ఆవిర్భవించే ఆలోచనా శక్తి, ఆ ఆలోచనా శక్తినే దిశానిర్దేశంగా మారుస్తుంది ఈ ప్రకృతి. ఆ ఆలోచనా శక్తిని సమాజ శ్రేయస్సుకు ఉపయోగించడమే ఒక నిజమైన శాస్త్రవేత్త లక్ష్యం. అలాంటి అద్భుతమైన ఆలోచనా శక్తి గల ఒక గొప్ప శాస్త్రవేత్త, దార్శనికుడు, మానవతావాది అయ్యగారి సాంబశివరావు గారు. డాక్టర్ ఎస్ రావు గారు భారతదేశం గర్వించదగినటువంటి ఓ ప్రముఖ శాస్త్రవేత్త, ఓ మంచి కార్యనిర్వాహకులు, అన్నిటికంటే గొప్ప మనసున్న ఓ మంచి వ్యక్తి. డాక్టర్ ఏఎస్ రావు గారు ఆంధ్రప్రదేశ్లో సస్యశ్యామలమైన పశ్చిమ గోదావరి జిల్లాలోని మోగల్లు అనే ఒక మారుమూల గ్రామంలో 1914వ సంవత్సరం సెప్టెంబర్ 20న సుందరమ్మ వెంకటాచలం దంపతులకు జన్మించారు. ఆ దంపతులకు జన్మించిన 5గురు సంతానంలో సాంబశివరావు గారే ఆఖరివారు. సాంబులు అని ఆయన్ని ప్రేమగా అందరూ పిలిచేవారు. స్వతంత్రం రాకముందు సగటు గ్రామీణ కుటుంబాలలాగానే వీరిది కూడా ఒక నిరుపేద కుటుంబం. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పరిస్థితులు ఆయన లక్ష్య సాధనకు, జ్ఞాన సముపార్జనకు ఏమాత్రం అవాంతరాలు కాలేకపోయాయి. తణుకులో 10వ తరగతి వరకు చదువుకున్న ఏఎస్ రావు గారు విజయనగరం మహారాజ కళాశాలలో ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణులయ్యారు. 1938వ సంవత్సరం ఏప్రిల్ 21వ తేదీన అన్నపూర్ణతో ఏఎస్ రావు గారి వివాహం జరిగింది. ఆ దంపతులకు 3 కుమార్తెలు, 4 కుమారులు. చదువు పట్ల అమితమైన ఆసక్తి, పట్టుదల ఉన్న డాక్టర్ రావు గారు బెనారస్లోని హిందూ విశ్వవిద్యాలయంలో చేరి భౌతిక శాస్త్రంలో బ్యాచిలర్స్ మరియు మాస్టర్స్ డిగ్రీలు సాధించారు. అప్పటి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉన్నత విద్యల దిశగా రావు గారిని ప్రోత్సహించారు. నిజానికి చదువు పట్ల ఆయనకున్న అభిరుచి, ప్రేమ ఎన్నో కష్టాలను అధిగమించేలా చేశాయి. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఏఎస్ రావు గారు చేసిన పరిశోధనలు అమెరికాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ పొందడానికి దోహదపడ్డాయి. అమెరికా నుంచి తిరిగి వచ్చిన డాక్టర్ ఏఎస్ రావు గారు హోమీ భాబాను కలుసుకున్నారు. ఈ కలయికతో భారతదేశపు ఎలక్ట్రానిక్స్ రంగంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమైంది. కాస్మిక్ రే ప్రయోగాలలో భాగం పంచుకోమని డాక్టర్ రావుని కోరారు హోమీ భాబా. ఏఎస్ రావు గారికి వృత్తి పట్ల ఉన్న అంకిత భావం, సాంకేతిక నైపుణ్యం, అలాగే అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్లో ఆయన పోషించిన ముఖ్య భూమికకు హోమీ భాబా ఎంతగానో ఆకర్షితులయ్యారు. 1953లో స్థాపించిన అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్తో ఆయన సాంకేతిక ప్రయాణం మొదలయ్యింది. ఆ సమయంలో ఎన్నో దేశాలు న్యూక్లియర్ ఎనర్జీలో పట్టు సాధించేందుకు ఎన్నో సంక్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఆ సమయంలోనే డాక్టర్ ఏఎస్ రావు గారు భారతదేశంలోనే కాక యావత్ ఆసియా ఖండంలోనే మొట్టమొదటి న్యూక్లియర్ రియాక్టర్ అప్సరా ప్రాజెక్ట్ బాధ్యతలు స్వీకరించారు. One of the qualities which this leader swarm had, including Dr. S. Rao, was their great self-confidence. They felt there was nothing they could not do in the high technology area, and that is why in 1955 Dr. S. Rao was given the responsibility of building the entire control system for the swimming pool reactor, which later came to be christened as Apsara.
And they built it, and it worked perfectly. అప్సరా రియాక్టర్ 1 మెగావాట్ థర్మల్ రీసెర్చ్ రియాక్టర్ అన్నమాట. ఆ రేడియో యాక్టివిటీకి ఏ మనిషికి ఎటువంటి ఇబ్బందులు రాకూడదు, అవి ఎలా హ్యాండిల్ చేయాలా, ఎటువంటి పద్ధతులు మనం అవలంబించాలా, చక్కగా అది దానికి కావలసిన పనిముట్లు, కావలసిన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అవన్నీ ఏఎస్ రావు గారి ఆయన డైరెక్షన్లో ఇవన్నీ టాంబేలోనే తయారు చేసేవాళ్ళు. ఏమన్నా ఇబ్బందులు ఎక్కడైనా వస్తే ఆయనంతా ఆయనే వచ్చి చక్కగా చెప్పేవాళ్ళు. శాస్త్ర సాంకేతిక రంగాలలో భారతదేశం సాధించిన ఈ విజయం అనేక పాశ్చాత్య దేశాలను ఆశ్చర్యపరిచింది. అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పార్లమెంట్లో ఏఎస్ రావు గారి బృందం సాధించిన ఈ విజయాన్ని కొనియాడడమే కాకుండా ఒక టెలిగ్రామ్ ద్వారా వారిని అభినందించారు. రియాక్టర్ ఎలక్ట్రానిక్స్ రంగంలో డాక్టర్ ఏఎస్ రావు గారు మరింత పురోభివృద్ధిని సాధిస్తూ ముందుకు సాగారు. అందుకు నిదర్శనమే సైరస్ రియాక్టర్కు ఆయన ఏర్పాటు చేసిన కంట్రోల్ మరియు సేఫ్టీ వ్యవస్థలు. అలాగే జెర్లినా రియాక్టర్ యొక్క డిజైన్, ఫ్యాబ్రికేషన్, ఇన్స్టలేషన్ మరియు దానికి సంబంధించిన మొత్తం ఎలక్ట్రానిక్ సిస్టమ్ని అనుసంధానం చేయడం. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన భాభా కమిటీలో ఏఎస్ రావు గారు ముఖ్య భూమిక పోషించారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో స్వావలంబన దిశగా ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే 1967లో హైదరాబాదులో ఈసీఐఎల్ సంస్థను స్థాపించారు. ఈసీఐఎల్ సంస్థకు డాక్టర్ ఏఎస్ రావు గారే మొట్టమొదటి మేనేజింగ్ డైరెక్టర్. Dr. A.S. Rao was a part of the core team along with Dr. Bhabha that initiated atomic energy program in the country. It was Dr. Rao's visionary leadership that facilitated this transition and translation of research and development activity carried out in BARC to its commercialization at ECIL, and thanks to the vision that Dr. Rao has placed before the entire electronics community, particularly in atomic energy. స్వావలంబనపై అపార నమ్మకమున్న డాక్టర్ ఏఎస్ రావు గారు తమ నాయకత్వ పటిమతో ఎన్నో సవాళ్లని ఎదుర్కొని సంస్థను ముందుకు నడిపించారు. In my 10 years experience of working under Dr. A.S. Rao, I could see that he had laid the foundation for good management, hard work, persistence in Indian technological research. And it is these foundations that have today enabled ECIL to blossom into a 1,000 crore public sector operation. న్యూక్లియర్ మరియు రక్షణ రంగాలలో భవిష్యత్తులో అవసరమైన వ్యూహాత్మక ఎలక్ట్రానిక్ ఉపకరణాలను స్వయంగా తయారు చేసే దిశగా ఈసీఐఎల్ సంస్థను నడిపారు. అది ఆయన కనిపెట్టగలడు అన్నమాట, ఏ మనిషి ఏ పని చేయగలడు అని. ఆ ఎక్విప్మెంట్ ఉన్నది కాబట్టి ఆయన గ్రేట్ పీపుల్ అందరినీ డెవలప్ చేయగలిచాడు. ఈ పురోగతి కేవలం అటామిక్ రంగానికే కాకుండా భారతదేశానికి కావలసిన అన్ని వ్యూహాత్మక ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలని తయారు చేసే విధంగా కొనసాగింది. భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ కంప్యూటర్, మొట్టమొదటి సాలిడ్ స్టేట్ టీవీ, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కొరకై మొట్టమొదటి కంట్రోల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ సిస్టమ్, మొట్టమొదటి ఎర్త్ స్టేషన్ యాంటెనా, మొట్టమొదటి సాలిడ్ స్టేట్ కాక్పిట్ వాయిస్ రికార్డర్, మొట్టమొదటి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ లాంటివన్నీ కూడా ఈసీఐఎల్కే గర్వకారణాలు. డాక్టర్ ఏఎస్ రావు గారి ఆలోచనలకు అద్భుత చిహ్నంగా నిలిచిన ఈసీఐఎల్ నేడు అటామిక్ ఎనర్జీ, ఏరోస్పేస్, డిఫెన్స్, సెక్యూరిటీ సిస్టమ్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ గవర్నెన్స్ రంగాలలో దేశానికి సేవలందిస్తోంది.
అప్సరా రియాక్టర్పై పనిచేసిన అనుభవంతో రావు గారు ఈసీఐఎల్ని న్యూక్లియర్ కంట్రోల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ తయారీలో అగ్రగామి సంస్థగా నిలిపారు. His love towards nuclear instruments was evident, and this led to the indigenous supply of control and instrumentation systems for all nuclear installations in the country, a matter of pride, particularly in the era of denials. నేడు ఈసీఐఎల్ ఎన్నో అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో సాంకేతిక భాగస్వామిగా పనిచేస్తోంది. డాక్టర్ ఏఎస్ రావు గారి స్వావలంబన సూత్రాన్ని ఆదర్శంగా తీసుకుని ఈసీఐఎల్ వివిధ రకాల మిలిటరీ ప్రయోగాలకు అవసరమైన స్ట్రాటజిక్ అండ్ టాక్టికల్ రేడియో కమ్యూనికేషన్ ఉత్పత్తుల్ని తయారు చేస్తోంది. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అండ్ ఇంటిగ్రేటెడ్ కామెంట్ సిస్టంల తయారీలో ఈసీఐఎల్ పేరెన్నికగన్నది. నేడు ఈసీఐఎల్ ఉత్పత్తి చేసిన రక్షణ పరికరాలు దేశవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు. ఈసీఐఎల్ అభివృద్ధికి డాక్టర్ ఏఎస్ రావు గారు వేసిన మరో బలమైన పునాది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్తో భాగస్వామ్యం. ఈ భాగస్వామ్యంతో ఈసీఐఎల్ ఎన్నో ఎర్త్ స్టేషన్ యాంటెనాలని నిర్మించింది. అంటార్కిటికా మైత్రి స్టేషన్లో నిర్మించిన శాట్కామ్ యాంటెనా, లదాఖ్లోని గామారే ఆస్ట్రానమీ కోసం నిర్మిస్తున్న 21 మీటర్ల మేస్ టెలిస్కోప్ ప్రాజెక్టు లాంటివి ఈసీఐఎల్ సమర్థతకు, సాంకేతిక నైపుణ్యానికి మచ్చుతునకలు. భారతదేశపు మొట్టమొదటి చంద్రమండల ప్రయోగం చంద్రయాన్ కొరకు నిర్మించిన 32 మీటర్ల డీప్ స్పేస్ నెట్వర్క్ యాంటెనా ఈసీఐఎల్కే కాక యావత్ భారతావనికే తలమానికం. ఇదే యాంటెనా ప్రస్తుత మంగళయాన్ ప్రయోగానికి ఉపకరించడమే కాక యాదృచ్ఛికంగా రావుగారి శత జయంతి సంవత్సరంలోనే పూర్తవుతుండడం విశేషం. ఈరోజు ఈసీఐఎల్ అనేకమైనటువంటి కీలక రంగాల్లో చాలా ముఖ్యమైనటువంటి పరికరాలని, ప్రాజెక్టుల్ని తయారు చేస్తుంది అంటే ఆయన ఆనాడు ఆమోదించినటువంటి స్వావలంబన సూత్రమే ఈనాటికి కూడా పనిచేస్తోంది. అది కష్టమైనా కూడా చివరికి మనకి ఫలితాలను ఇచ్చింది అని తప్పనిసరిగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం. సిఏ గారు వస్తే సెల్యూట్ చేయకుండా ఎర్రి మొక్కలు వేసుకొని చూస్తారేంట్రా? రావు గారి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ఎన్నో నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తోన్న ఈసీఐఎల్ సెక్యూరిటీ సిస్టమ్ ఇంటిగ్రేటర్ గాను, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ గాను అగ్రస్థానంలో నిలిచింది. ఈసీఐఎల్లో తయారైన భద్రతా పరికరాలు భారత పార్లమెంటు భవనానికి, అనేక రాష్ట్రాల శాసనసభ భవనాలకు ఉపయుక్తంగా ఉన్నాయి. 2010లో జరిగిన కామన్వెల్త్ క్రీడల భద్రతా వ్యవస్థ అంతా ఈసీఐఎల్లే సమకూర్చింది. వైజ్ఞానిక పురోగతి ఫలితాలు సగటు మనిషికి కూడా అందాలనే డాక్టర్ ఏఎస్ రావు గారి ఆకాంక్ష ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ద్వారా సాక్షాత్కరించింది. నేడు ఈసీఐఎల్ తయారు చేసిన ఈవీఎం భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక నూతన శకానికి నాంది పలికింది. సామాన్యులకు కూడా టీవీ అందుబాటులోకి రావాలనే ఉదాత్త భావనతో డాక్టర్ ఏఎస్ రావు గారు ఈసీఐఎల్ టీవీ పరిజ్ఞానాన్ని అనేక రాష్ట్రాల ప్రభుత్వ రంగ సంస్థలకు ఉచితంగా బదిలీ చేశారు. ఈసీఐఎల్ డాక్టర్ ఏఎస్ రావు గారు ఆవిష్కరించిన ఒక అద్భుత విజ్ఞాన ఖని. ఈ సంస్థ ద్వారా ఆయన ఇచ్చిన స్ఫూర్తి, అందించిన ఆత్మస్థైర్యంతో ఎంతోమంది ఔత్సాహికులు ఎలక్ట్రానిక్స్ రంగంలో పారిశ్రామికవేత్తలుగా, వివిధ విభాగాల అధిపతులుగా ఎదిగారు. వారి యొక్క ఆశయం మేరకు, వారి కృషి మేరకు ఇక్కడ ఈసీఐఎల్ కంపెనీ రావడం ద్వారా కొన్ని వేల మంది కంపెనీలు స్థాపించి వాళ్ళు ఈరోజు ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా స్థిరపడడం జరిగింది. ఆ యొక్క కంపెనీ ఆయన యొక్క ఇనిషియేషన్తో ఇక్కడ ఏర్పడడంతో ఎంటర్‌ప్రెన్యూర్సే కాకుండా ఈ యొక్క ఆన్సిలరీ యూనిట్స్ ద్వారా కొన్ని వేల మంది ఈ రోజుకి ఉపాధి పొందుతున్నారు. డాక్టర్ ఏఎస్ రావు గారు తన ఉద్యోగుల హృదయాలలోనే కాక వారి కుటుంబ సభ్యుల హృదయాలలో పొందిన స్థానం వెలకట్టలేనిది. అది హ్యూమన్ టచ్ అనేది మరవరానిది. ప్రతి విషయంలో అన్నిట్లో నాకు నా ఫ్యామిలీ ఐఎమ్ వెరీ ప్రివిలేజ్డ్.
టు వర్క్ విత్ హిమ్ అండ్ టు హ్యావ్ ఏమంటారు అతని బ్లెస్సింగ్స్ త్రూ అవుట్ ఈసీఎల్కి ఉంది. ఆయన గొప్ప మానవతావాది. ఎవరు వెళ్ళినా సహాయం కోరితే ఆయనకి చేతనైన సహాయం చేయటం ఆయనకి అలవాటు. క్రింది స్థాయి ఉద్యోగులకు కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేవారు. మమ్మల్ని ఇక్కడ బాగా మా అయ్య మా అమ్మ కంటే ఎక్కువ చూసుకునేవాడు. ఇప్పుడు ఎవరికి బీద వాళ్ళకు కూడా ఎవరన్నా ఇక్కడ ఉన్నా కానీ వాళ్ళకు 10,000, 50,000, 20,000 డబ్బులు ఇచ్చి కూడా వాళ్ళకు పెళ్లి కానీ గరీబోలు ఉంటే వాళ్ళకి ఇచ్చేసి పంపించేవాడు. ఈ ప్రస్థానంలో ఆయన సాధించిన విజయాలు లెక్కలేననున్నాయి. ఎలక్ట్రానిక్స్ రంగంలో డాక్టర్ ఏఎస్ రావు గారు చేసిన కృషి సేవలకు గాను ఎన్నో అవార్డులు ఆయనను వరించాయి. 1960వ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు, 1969వ సంవత్సరంలో శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు, 1972లో పద్మభూషణ్ అవార్డులతో భారత ప్రభుత్వం డాక్టర్ ఏఎస్ రావు గారిని గౌరవించింది. అప్సరా జెర్లీనా రియాక్టర్ల డిజైన్, కన్స్ట్రక్షన్ మరియు కమిషనింగ్ల సేవలకు గుర్తుగా 1977లో నేషనల్ డిజైన్ అవార్డును రావు గారు అందుకున్నారు. ఆయన ఒక సంపూర్ణ మానవతావాది, దార్శనికుడు, దయార్ద్ర హృదయుడు. 1980లో ఆయన ఈ బాగా చదివే విద్యార్థులకి 1000 రూపాయలు ఇస్తానని ఈ స్కూల్కి వచ్చి ఆయన ఆ కుటుంబ సభ్యులు వచ్చి ఇచ్చారండి. గ్రామ సహకారంతో ఆయన ఉన్నత స్థితికి చేరుకోవటం, దానిని ఆయన మనసులో పెట్టుకుని సామాన్య వ్యక్తిలాగా అందరితోటి కలివిడిగా ఉండేవారు. డాక్టర్ ఏఎస్ రావు గారు అందరినీ ఆదరిస్తూ వారితో స్నేహంగా, ప్రేమగా మసలేవారు. చాలా ఆప్యాయతగా పలికింది. ఆ నడవడికి అంతా ఆయన తీరి ఎవరికి రాదండి. గౌరవంగా ఆయనండి. ఎదురోళ్ళ గురించి చూడటం, దేశం కోసం చూడటమే తప్ప ఇది ఆయనకి సంపాదించాలనే కోరిక అసలు ఆయన దృష్టిలో లేదండి అసలు. అయితే మన ఊరు నుంచి అల్లూరు సీతారామరాజు గారికి ఎంతైతే ప్రాముఖ్యత ఉందో అయ్యగారు సాంబశివరావు గారికి కూడా అంతే ప్రాముఖ్యత ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. నేనేమిటి, మా గ్రామ ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఇటువంటి మనిషి ఇన్ని గుణాలతో, సద్గుణాలతో ఈ ప్రపంచంలో నడవగలరా అని ఒక సందేహం వస్తుంది అప్పుడప్పుడు మనకి. డాక్టర్ ఏఎస్ రావు గారు తమ పదవీ విరమణ సమయానికి ఈసీఐఎల్ ఎంప్లాయీ కోఆపరేటివ్ హౌసింగ్ ప్రాజెక్ట్ పూర్తి కావాలని ఆకాంక్షించారు. 1982వ సంవత్సరంలో ఆ ప్రాజెక్ట్ పూర్తి కావడంతో ఆయన కోరిక నెరవేరింది. ఆ కాలనీకి వారి పేరు పెట్టడాన్ని ఆయన నిరాకరించినప్పటికీ ఉద్యోగులంతా పట్టుబట్టి ఆ కాలనీకి ఏఎస్ రావు నగర్ అని నామకరణం చేశారు. రావు గారి పట్ల వారికున్న ప్రేమాభిమానాలకు చిహ్నమే ఏఎస్ రావు నగర్లోని ఈ విగ్రహం. అక్టోబర్ 31, 2003వ సంవత్సరం. ఈసీఐఎల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, వారి కుటుంబాలు విషాదకరమైన ఆ రోజుని ఎన్నటికీ మరచిపోలేరు. 89 సంవత్సరాలు నిండిన డాక్టర్ ఏఎస్ రావు గారు దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆ రోజే తుదిశ్వాస విడిచారు. లాస్ట్ మినిట్లో ఆయన సీరియస్ అవడం జరిగింది. మధ్యాహ్నం నన్ను ఈ రోజు ఒకళ్ళ బర్త్డే ఉంది తెలుసా రామరాజు గారు అని అడిగారు నన్ను. వాళ్ళ హోమీ జయ బాబా గారు బర్త్డే బాబాయ్, వాళ్ళ 31st. ఇది ఎప్పటికీ నువ్వు గుర్తుపెట్టుకున్నారు, మంచి సార్ అన్నాను. అది 31 అక్టోబర్ అయింది. అది చెప్పిన 1 గంట 2 గంటలుగా ఆయనకి సీరియస్గా ప్రాబ్లం స్టార్ట్ అయింది. భారత ఎలక్ట్రానిక్స్ రంగానికి అది ఒక తీరని లోటు, ఒక మహోన్నత వ్యక్తి మహాప్రస్థానం. ఆయనతో 65 సంవత్సరాలు జీవితాన్ని పంచుకున్న వారి జీవిత భాగస్వామి శ్రీమతి అన్నపూర్ణ గారు 2013లో స్వర్గస్థులయ్యారు. ఈసీఐఎల్ సంస్థను బంగారు భవిష్యత్తులోకి తీసుకుని వెళ్ళడానికి డాక్టర్ ఏఎస్ రావు గారి ఆశయాలు, వారసత్వం భావి తరాలకి ఆదర్శంగా నిలిచిపోతుంది. హృదయాన్ని స్పందింపజేసే ఈ మాటలే డాక్టర్ ఏఎస్ రావు గారు ఈసీఐఎల్ చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం.
సామాన్య వ్యక్తిగా జన్మించి మహోన్నత శక్తిగా ఎదిగి దార్శనికుడిగా నిలిచి అసలైన మానవతావాదిగా వెలిగిన ఒక మహనీయమూర్తికి వారి 100వ జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాం. సిఏ గారు వస్తే సెల్యూట్ చేయకుండా అలా ఎర్రి మోకాలు వేసుకొని చూస్తారేంట్రా? పోలీసు వాడికి క్రిమినల్ మీద ఉండాల్సింది డివోషన్.